శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఇక్కడ కొల్ల లలిత్ కుమార్కి టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు కొల్ల లలిత్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి ఒకటే ఒక స్లోగనం, ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అన్న నానుడి నుంచి ఆనాడు కోళ్ళప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఈనాటి కోళ్ళ లలిత్ కుమార్ వరకు కూడా పార్టీకి కట్టుబడి నీతి నిజాయితీతో పనిచేయబట్టే ఈవేళ నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి గుర్తింపు ఇచ్చిందన్నట్టుగా మేము భావిస్తూ ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ముందు మా ఎస్కోట నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకి ఇన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఆ రకంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకొని మా లలిత్ కుమార్ గారు సీట్ ఇచ్చారో అదే భాగంగా మేమందరం కార్యకర్తలందరం శ్రమించి 2014కి మించి మెజార్టీని ఈ ఎస్కోట్ నియోజకవర్గం ఇచ్చి గెలిపిస్తామనేసి మీ అందరి ముఖంగా మేము హామీ ఇస్తున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే గత 2 లిస్టుల్లో కూడా మేడం గారి పేరు అయితే రాలేదు. ఈరోజు వచ్చేసరికి మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? మేమైతే లలిత్ కుమార్కి సీట్ రావడం చాలా ఆనందకరమైన విషయం. అయితే దానికి కారణం ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ కుటుంబం ఆ పార్టీకి కట్టుబడి పార్టీకి సేవ చేస్తూ వస్తుండ్రు. ఇందువల్ల ఏంటంటే ఎవరో ఏదో చెప్పినప్పటికీ అనేక మంది చెప్పిన చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ కుటుంబానికే టికెట్ వచ్చిందని మేము ఆనందం వ్యక్తం చేస్తాను. వస్తుందని మా నమ్మకం కూడా మాకుంది. అందువల్ల ఏంటంటే ఈ టికెట్ వీడికి రావడం మా నియోజకవర్గ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. మీరు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేడం గారికి లలిత్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం పట్ల మేమంతా చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాం. రెండో విషయం ఏంటంటే సామాన్యులకు అందుబాటులో ఉండే కుటుంబం లలిత్ కుమార్ గారి కుటుంబం, సామాన్యులకు అందుబాటులో ఉండే కుటుంబం. ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటున్నారు. మన ఎస్కోట విషయానికి వస్తే డబుల్ ఇంజిన్ మెంబర్ సర్వీస్ ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ. తెలుగుదేశం పార్టీ వీళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల లలిత్ కుమార్ గారు ఒక పక్క ప్రజల్లోకి పోతూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ సామాన్యులు కూడా ఏ టైం అప్పుడైనా వచ్చి తలుపు తడితే తలుపు తీసి రిసీవ్ చేసుకునే మనస్తత్వం ఆవిడది. రాంప్రసాద్ గారు మిగతా కార్యకర్తలకి, కేడర్కి, యువతకి అందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఏ క్షణంలోనైనా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా కలిసిపోతూ అందరికీ అందుబాటులో నియోజకవర్గంలో ఉండే వ్యక్తి ఆయన. ఒక ఓటుకి 2 సేవకులు దొరుకుతారు ఈ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లలిత్ కుమార్ గారి టికెట్ ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, భరత్ బాబు గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టించి ఇంతకు ముందు కంటే ఎక్కువ కష్టపడి ప్రతి ఒక్కరు మేమే అభ్యర్థులమని భావించి కష్టపడి పనిచేస్తున్నామని భరోసా ఇస్తున్నాం. ఇంకోటండి, ఇప్పుడు ప్రధానం చూసుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించి గొంప కృష్ణ ఒకవైపు లలిత్ కుమార్ టీం ఒకవైపు, ఇద్దరు మొన్నటి వరకు కూడా అన్నదమ్ముల్లో ఒకేసారి కలిసిమెలిసి పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి ఉన్నారు. ఈరోజు చూసుకుంటే గొంప కృష్ణకి టికెట్ లేకపోవడంతో ఒకసారిగా ఆయన భంగపాటు గురవడంతో పాటు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఒక విషయం అండి, ఇక్కడ కోల లలిత్ కుమార్ అనే వ్యక్తి అంటే అందరికీ తెలుసు. ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి, ఒక నమ్ముకున్న వ్యక్తి. ఇక్కడైతే గొంప కృష్ణ అనే వ్యక్తి అయితే ఎవరో తెలియదు, వచ్చేటప్పుడు కూడా అసలు అనకూడదు కానీ ఏ ఇంటిమేషన్ లేదు, ఏ లేదు. తన పరంగా అది ఏదో కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరంగా కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఏటీ లేదు. అంటే ఇప్పుడు పార్టీ అనేటప్పుడు అభిమానులు చాలామంది పని చేస్తారు, అలాగే ఆయన తప్పుగా అనలేదు. ఆయన అభిమానంతో ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. ఏది చేశారు ఏంటనేది అనేది మీకు తెలుసు, మాకంటే ఎక్కువ ప్రశ్నలు కాదు మీకే తెలుసు. 100% ఏంటంటే మేడం గారు టికెట్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే మెజార్టీ విషయం రాబోసరికి అయితే ఎవరు ఎన్ని మాటలు అన్నా ఇక్కడ రాబోసే సుమారుగా 50,000 మెజార్టీ అయితే పక్కా వస్తుంది సార్. ఎందుకంటే మీరు అనొచ్చు ఎందుకు అంత పక్కగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారని మీరు అడగొచ్చు. నేను ఒక విషయం చెప్తున్నానండి, ప్రతి గ్రామంలో కూడా ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా పేరు పెట్టి పిలిచే వ్యక్తుల్లో
మేడం గారు అవనివ్వండి, రామప్రసన్న, ప్రతి గ్రామానికి ఈవెన్ ఏ గ్రామం తీసుకెళ్ళినా సుమారు 20 మంది పైగా నేమ్స్, అంతే పలానా శ్రీను ఇలాగ అప్పారావు ఇలాగ నేమ్స్ పెట్టి అభిమానులు మాట, అంతే వాళ్ళు ఏంటంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగానండి. ఇక్కడ కూడా రావాలనుకోండి ఎవరైనా, ఎవరు పర్మిషన్ అడగవసరం లేదు, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళొచ్చు. టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ చేయొచ్చు, భోజనం టైం అయితే భోజనం చేయొచ్చు. ఎందుకంటే ఆ మొక్క చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఒక ఎమ్మెల్యే హోదా అనే భావన ఉండదండి. ఒక కుటుంబంలో ఉంటారు తప్ప ఇక్కడంటే ఎవరో వ్యక్తులు వచ్చి ఏదో చేస్తారు, ఇండిపెండెంట్గా చేస్తారు. చాలామందికి ఏంటంటే ఎవరు అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసుకుంటారు. ఏదో వచ్చినా మాకైతే ఎటువంటి ప్రాబ్లం జరగదు, ఏదన్నా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. మాకు మేడం గారు టికెట్ ఇచ్చినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, భరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి అన్న, మేడంకి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మేడం టికెట్ ఇచ్చిన వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా ఈ నియోజకవర్గం ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి కోళ్ళప్పలనాయుడు గారు ఉత్తరాపల్లి నియోజకవర్గం అని పేరు పెట్టిన కాడి నుంచి కూడా గత 9 సార్లు అతని తర్వాత పోటీ చేశారు, 7 సార్లు గెలిచారు. ఈ కోళ్ళ కుటుంబం అనేది తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కూడా సేవ చేసిన కుటుంబం. అందులో భాగంగా ఇక్కడ టికెట్ ఎవరికో తప్పించవడం అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తదుపరి పెద్దలందరూ కూడా లోతుగా ఆలోచించి ఇచ్చారని మేము అందరం ఆనందిస్తున్నాం. ప్రమాదకరం పరిస్థితులు పడిపోద్దేమని డౌట్ పడ్డాం. ఏంటంటే ఎన్ఆర్ఐ అతను ఎవరు వచ్చారు అనేసి, కానీ దాన్ని తప్పించి మళ్ళీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో, శృంగారపూడి నియోజకవర్గంలో కోళ్ళ లలిత్ కుమార్ గారికి ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో ఉత్సాహంగా ఉండి ఆనందంగా గెలిపించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇవ్వడం అయితే మంచి ఆలోచన ఇచ్చారు. వాళ్ళకి నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భర్త గారు, తదుపరి ఇంకా పెద్దలు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. శృంగారపు కోటలోనైతే ఈసారి మాత్రం కొల్ల లలిత్ కుమార్కి టికెట్ ఇవ్వడం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం అధిష్టానం అయితే చాలా మంచి పని చేసింది. ఎక్కడ ఎన్ఆర్ఐకి ఇస్తే మేము అందరం సహకరించలేని పరిస్థితుల్లో ఉండేటట్లయితే మాకు కనిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ పరిస్థితులు అయితే మాత్రం మరింత ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుందని అయితే మాత్రం చెప్పడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, శృంగారపు కోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.